ఇక్కడ బేసిక్గా ఏంటంటే అమెరికా ఆడుతున్న నాటకం తప్పించి మరేమీ లేదు. వాస్తవంగా కాల్పుల విరమణ ఒప్పందం ఏం కుదరలా. అమెరికా తను కాల్చలేదు, నువ్వు కూడా కాల్చిపాకంది అంతే. అమెరికా నేను కాల్చను నిన్ను, నువ్వు నన్ను కాల్చిపాక అంది. అంటే నువ్వు గల్ఫ్ దేశాలను కాల్చబాక అంది అంతే, సింపుల్. అదే ఒప్పందం. మిగతాదంతా ఊహాజనితం. ట్రంప్ చేదస్తం అని కూడా అన్నాం. ట్రంప్ని ఆసిఫ్ మునీర్ అన్నా మోసం చేస్తుండాలి, లేదా ఆసిఫ్ మునీర్ని అడ్డం పెట్టి ట్రంప్ అయినా ప్రజలు మోసం చేస్తుండాలి. బేసిక్గా 15 డిమాండ్లు అమెరికా పెట్టింది, 10 డిమాండ్లు ఇరాన్ పెట్టింది. ఈ 15లో అమెరికా కోరింది ఏంటది? అణ్వస్త్రాలు చెయ్యనని ఇరాన్ మాట ఇవ్వాలి. ఇరాన్ కుదరదని చెప్పింది. స్టిల్ నౌ వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం మాకు ఇచ్చేయాలి, కుదరదని చెప్పింది ఇరాను. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణుక్షేత్రాలు ఏదైతే ఇస్ఫహాను ఈ మిగతా ప్రదేశాల్లో ఉన్నాయో అవి పర్యవేక్షణ తమకు అప్పచెప్పేయాలండి. మా దేశంలో నువ్వెవడో పర్యవేక్షించడానికి గొట్టం, మాదేం పాకిస్తాన్ కాదు కదా. పాకిస్తాన్లో దాన్ని నటాంజము ఇరాన్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రేజినా హిల్స్ వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర ఉంటుంది. మొన్న జరిగింది కదా, మనం కొట్టాం కదా నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర, అక్కడ వీళ్ళ దగ్గర ఉంటుంది పాకిస్తాన్. అలా మాదేం మీకు ఇవ్వమని చెప్పింది. పాకిస్తాన్ అయితే వాళ్ళ అణుక్షేత్రాన్ని అమెరికా పర్యవేక్షణలో పెట్టింది బయటికి చెప్పకుండా. మొన్న మనం బాంబు వేసాక కానీ తెలియదు.